నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కీలక రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం సుదృఢం. జోర్దాన్లో ముగిసిన పర్యటన, ఇథియోపియాకి మోదీ. కలెక్టర్ల కాన్ఫరెన్స్, డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై సీఎం ఫోకస్. దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. జోర్దాన్ రాజు అబ్దుల్లా టూతో తాను జరిపిన చర్చలు పునరుత్పాదక ఇంధనం, నీటి నిర్వహణ, సాంస్కృతిక మార్పిడి సహా పలు కీలక రంగాల్లో భారత్ జోర్దాన్ భాగస్వామ్యాన్ని సుదృఢం చేశాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జోర్దాన్లో తన 2 రోజుల పర్యటన విజయవంతంగా ముగిసిందని మంగళవారం వెల్లడించారు. తన పర్యటన సందర్భంగా రాజు అబ్దుల్లా టూ జోర్దాన్ ప్రజలు కనబరిచిన అసాధారణ స్నేహశీలతను కొనియాడారు. అబ్దుల్లా టూతో తాను జరిపిన చర్చలు భారత్ జోర్దాన్ ప్రజల పురోగతి, శ్రేయస్సు దిశగా కొత్త బాటలు పరుస్తాయని ఉద్ఘాటించారు. జోర్దాన్ పర్యటన సందర్భంగా తొలి రోజు సోమవారం ఇరు దేశాల ప్రతినిధులు సమావేశానికి ముందు మోదీ అమాన్లోని హుస్సేనియా ప్యాలెస్లో అబ్దుల్లా టూతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. మంగళవారం మోదీ అబ్దుల్లా టూ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసంతో సుదీర్ఘకాలంగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయని ఇరు దేశాధినేతలు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జోర్దాన్తో ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాజు అబ్దుల్లా టూ ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో పర్యటించారు. భారత ప్రధాని ఒకరు ఆ దేశంలో పర్యటించడం 37 ఏళ్ల అనంతరం ఇదే తొలిసారని వారు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు 5న కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమం అజెండాగా 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. జిఎస్డిబి లక్ష్యాలు, అలాగే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లు, సుస్థిరాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర నిధులను వివిధ ప్రభుత్వ శాఖలు ఏ విధంగా వినియోగించారు, యూసీలను ఏ మేరకు జారీ చేశాయనే అంశాలపై సమీక్ష జరపనున్నారు. సూపర్ 6 పథకాల అమలు, ఈ ఆఫీస్ డేటా డ్రైవెన్స్ గవర్నెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై సీఎం సమీక్ష చేయనున్నారు. క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి ఈ కలెక్టర్ల సదస్సులో సిఎస్ కె విజయానంద్ ప్రారంభోపనం చేశారు. పాలనా సమీక్షకు కలెక్టర్ల సదస్సు కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. మొంతా సైక్లోన్ సమయంలో వేగంగా స్పందించిన జిల్లా కలెక్టర్లందరికీ అభినందనలు తెలియజేశారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ సహా 3 ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను యువత కాపాడాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. మంగళవారం సాలార్జంగ్ మ్యూజియం 74వ వార్షికోత్సవానికి ఆయన గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 తరాల నిజాం చరిత్రను ఈ మ్యూజియం ప్రతిబింబిస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి దానకిషోర్, అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, వైస్ ఛాన్సలర్ మోల్ఘారాం, సాలార్జంగ్ మ్యూజియంలో బోర్డు సభ్యులు నవాబ్, అనంతరం అలీఖాన్, డైరెక్టర్ ప్రియాంక మేరీ పాల్గొన్నారు. కళ్యాణదుర్గం స్థానిక శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ కె సంగప్ప క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె సంగప్ప మాట్లాడుతూ విద్యార్థుల్లో సమయపాలన, క్రమశిక్షణ, బాధ్యతాభావం పెంపొందించడంలో క్యాలెండర్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. విద్యతో పాటు విలువల ఆధారిత విద్య అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సి విశ్వనాథ్, కరెస్పాండెంట్ శ్రీమతి సునీత సింగప్ప, అలాగే అకాడమిక్ డైరెక్టర్ కె నరసింహాచారి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సి తిప్పేస్వామి, ఉపాధ్యాయ బృందం మరియు సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ నూతన విధానం సంవత్సరం సందర్భంగా రూపొందించిన ఈ క్యాలెండర్లో పాఠశాల కార్యక్రమాలు, పరీక్షల షెడ్యూల్ పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. Every house and every office have a calendar, but the special of this calendar, our school calendar, is you can see your beautiful face, your beautiful photo every day
at your house. It gives a, don't think that calendar is a paper and it has that months and days. Every date, every month, every day, every week. It reminds you your responsibilities, your duties and your future. So this is the thing behind that is we in the sense the management has given importance to frame this calendar. Not only it is a photo of your paper, it is a paper of your present and future. It reminds you every day, it reminds you every month. క్రమంగా భావించి నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాగుంది క్యాలెండర్. ఏంటంటే ప్రతిరోజు కూడా మీ ఇంట్లో మీరు చూసుకోవచ్చు. మీ యొక్క ఫోటోతో ముద్రించబడిన క్యాలెండర్ మంచి ఆలోచన. ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటే మీకు కొద్దిగా ఆనందంగా ఉత్సాహంగా వస్తుంది. కాబట్టి ఆ క్యాలెండర్ని చాలా భద్రంగా ఉంచుకోండి. వీలైతే ఇంకా మీ ఇంటి పక్కన ఉండే పిల్లలు ఉంటారు, ఇంకా వేరే స్కూల్ పిల్లలు ఉన్నా కూడా అలాంటి వాళ్ళకు కూడా కొన్ని ఉంటే సపరేట్ చేయండి. కాకపోతే అక్కడ ఫొటోస్ వేరే ఉంటాయి, ఏమైనా ఎక్స్ట్రా వితౌట్ ఫోటో ఉంటాయి కదా, అవి కూడా సర్వ్ చేయండి. మంచిదే సార్. వితౌట్ ఫోటోస్ కూడా దగ్గర చేయండి. అకాడమిక్ సైడ్ వస్తే అకాడమిక్ ఇయర్ దగ్గర పడుతూ ఉంది. మహా అంటే డిసెంబర్ అయిపోయినట్టే, జనవరి ఫిబ్రవరి అయితే మొత్తం అకాడమిక్ అంతా అయిపోయినట్టే. మోస్ట్లీ ఇంకొక 60 days ఏమైనా వర్కింగ్ డేస్ వస్తే రావచ్చు, అంతకంటే ఎక్కువ రావు. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఉపాధ్యాయులు చెప్పిన విషయాన్ని బాగా గ్రహించి మీరు తప్పకుండా కూడా మంచి వృత్తితో మీరు మీ గ్రామాలకు వెళ్ళాలి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి నేను మనసా వాచ కర్మని కోరుకుంటున్నాను. మీ యొక్క విద్యుత్ ధర్మాన్ని అందరూ కూడా పాటించండి. పాఠశాలకు ఎందుకు వచ్చిన విషయము, ఏ విషయమైనా వచ్చాము అనేది ఆ విషయాన్ని గ్రహిస్తూ మీరు ఇక్కడ విద్యను అభ్యసించాలి. వాస్తవంగా అయితే మన స్కూల్లో పిల్లలందరికీ ఏవైతే వస్తాయో వారికి మన పాఠశాల యజమాన్యం తరఫున మీకు ఎవరికైతే 595 మార్కులు పైన అంటే 596 కానీ 97 కానీ 598 కానీ ఎవరికైతే వస్తాయో వారికి మన పాఠశాల యజమాన్యము మిమ్మల్ని ప్రోత్సహించేలాగా 5 లక్షల బహుమతి కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. మరి దయచేసి మీ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. నర్సరీ క్లాస్ నుండి ఇప్పటి వరకు మన పాఠశాలకు చెల్లించిన ఫీజు అంతా కూడా మనము సాధించడానికి మంచి సదవకాశం. దయచేసి 10th క్లాస్ 10వ తరగతులు మరొకసారి తెలియజేసి ఒకటే 595 పైన వచ్చే వాళ్ళు టార్గెట్ పెట్టి చదవాలి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మన తల్లిదండ్రులకి బరువు తగ్గించిన వాళ్ళు అవుతాం. మరి మన ఊరికి మన గ్రామానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతాం. దయచేసి ఎందుకంటే 10వ తరగతి యొక్క ఫలితమే మన పాఠశాల యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. మరి 10వ తరగతి ఫలితాలు ఏ విధంగా వస్తాయో. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం ఇక సూరయ్య బంజెడ తండాలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో ఇద్దరు ఏజెంట్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో ఇరు వర్గాల వారు ఒకరినొకరు నెట్టుకుంటూ ఘర్షణ పడడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు ఇరు వర్గాల వారిని ఇక పోలింగ్ బూత్ నుండి బయటకు పంపించడంతో వివాదం సద్దుమణిగింది. Start. గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ ఇక మల్హార్రావు మండలం
తాడిచెర్ల గ్రామ పంచాయతీని సందర్శించి అక్కడ పోలింగ్ సరళిని బందోబస్తు ఏర్పాటు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలితో ఎస్పీ ఆప్యాయంగా మాట్లాడి పలకరించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాల మండలం ఊరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఊరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో డిప్యూటీ కమిషనర్ వాణి ఆధ్వర్యంలో మంగళవారం వేలంపాటలు నిర్వహించారు. దేవస్థానానికి సంబంధించిన ఖాళీ స్థలాలు, స్వామివారికి భక్తులు సమర్పించే బెల్లం, శనగబేళ్లు, రవ్వ, మైదా పిండి, అలాగే గోధుమ పిండి, పామాయిలు, చక్కెర సరుకులను పోగు చేసుకోవడానికి వేలంపాటలు ఆహ్వానించారు. రామిరెడ్డి మోహన్ 2 షీల్డ్ టెండర్ ద్వారా వేలం వేశారు. ఇందులో మోహన్ అధికంగా బిడ్ దాఖలు చేసి పాటను పాడారు అనేది మనం దక్కించుకున్నారు. ఇక పామాయిల్ ఒకటే రామిరెడ్డికి దక్కింది. ఖాళీ స్థలాలకు ఎవరు వేలంపాటలో పాల్గొనకపోవడంతో వాయిదా వేసినట్టు డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. పుణ్యక్షేత్రం పరిసరాల్లోని కోసగి రస్తాలో 50 ఏళ్ల నుంచి గ్రామానికి చెందిన పేదలు టెంకాయల అంగళ్ళు, చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారని, పంచాయతీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు టెండర్ ద్వారా అప్పగించడం సరైన పద్ధతి కాదని సర్పంచ్ రాధా, మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ కోట్రేసి గౌడ్, గ్రామస్తులు కురుగోడు రవి డిప్యూటీ కమిషనర్ వానికి ఫిర్యాదు చేశారు. పంచాయతీ స్థలాల టెండర్లను రద్దు చేయాలని కోరారు. సామాన్యులు స్వామివాడు అంతో జీతాలు తీసుకొని ఏదో 4 రూపాయలు సంపాదన చేసుకొని ఉంటారు. కొంతమంది ఏమి లేని పక్షాన బతికేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని నీవే ముందుకు వస్తే వాళ్ళు ఆయన రావాలా? ఈ స్వామివాడికి దీనిలో తక్కువ వాళ్ళు ఉన్నైతే ఇప్పుడు బాగుండేస్తారు. వాళ్ళు కూడా ఎదురుగా మాట్లాడుతున్నారు. ఏమంటే వాళ్ళని మేము పర్సనల్ అంటే వీళ్ళు దౌర్జన్యం చేశారనుకుంటారు. దౌర్జన్యం చేశారనుకో చెప్పచ్చు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ధర ఎరవేసి చేస్తున్నారు. జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. అధిక వర్గాలతో ఎకరానికి 5-6 క్వింటాళ్లు మాత్రమే చేతికొస్తోంది. CCI క్వింటాకు 8,110 రూపాయలు చెల్లిస్తోంది. అయితే అక్కడికి వెళ్లే రంగు మారిందని, ప్రమాణాల మేరకు లేదని వెనక్కి పంపిస్తున్నారు. ఇక రవాణా భారం 2,000 నుంచి 3,000 వరకు అవుతోంది. అక్కడ చలికి రాత్రింబవలు తిప్పలు పడినా ఇక కొర్రీలు పెడుతున్నారు. CCI కేంద్రాల నిర్వాహకులు పెడుతున్న కొర్రీలను ఆసరా చేసుకుని ప్రైవేటు వ్యాపారులు నిలువున ముంచుతున్నారు. 52 బసాపురంలో పత్తికి తూకం రైతులు ప్రశ్నించడంతో వాహనాన్ని వదిలేసి వెళ్లిపోయారు. మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వ్యాపారులు సరిహద్దు గ్రామాల్లో తిరుగుతూ పత్తి కొంటున్నారు. మంత్రాలయం మండలం 52 బస్సాపురంలో మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు 4-5 బహిరంగ కార్లలో వచ్చారు. ఇక మార్కెట్లో 6,000 పలికే పత్తికి 7,000 రూపాయల నుంచి 7,550 వరకు చెల్లిస్తున్నారు. ఇక CCI కేంద్రాలకు వెళ్లే భారం తగ్గుతోందన్న ఆశతో రైతులు అమ్మేస్తున్నారు. ధర ఆశ చూపి తూకాల్లో క్వింటాకు 25 కిలోల వరకు కోత పెడుతున్నారు. అంటే 7,000 ధర చొప్పున చూస్తే నికరంగా క్వింటాకు 5,600 రూపాయలు అవుతోంది. తూకం వేసేందుకు ఎలక్ట్రానిక్ కాటాకు బదులుగా పాత కాటాలతో కొంటున్నారు. త్రాసు పైన క్వింటాకు అదనంగా 25 కిలోలు వచ్చేలా కనిపించకుండా కొక్కి వంటిది అమర్చారు. మోసం చేస్తున్నట్లు గుర్తించిన రైతులు వ్యాపారులపై దాడికి ప్రయత్నించారు. దీంతో లారీ వదిలి పారిపోయారు. మరి ఉరుకుంది కానీ వాళ్ళు గట్టేయలేదా పెద్దలాంటి వాళ్ళు ఆడబడితే అంత పొద్దుగా ఈ గ్యాప్ వచ్చే కదా ఇటు వస్తుంది. ఆ గ్యాప్ వస్తే పట్టుకుంటది గట్టిగా. ఈ నాయలు తిక్కి నాయలు మరి ఇంకో నాయలు అందుకే రేటు 7,500 7,700 పెడతారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కోట రామచంద్రాపురం, జీలుగుమిల్లి క్రీడా వికాస కేంద్రాలను ఇక
ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో కేవీకేల ప్రస్తుతం పరిస్థితి ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మీడియా మాట్లాడుతూ ఆమె గతంలో తగిన శ్రద్ధ లేకపోవడంతో ఈ కేంద్రాల నిర్మాణాలు పూర్తి స్థాయిలో జరగలేదని అవి ప్రస్తుతం దుస్సహాయ స్థితిలో ఉన్నాయని వెల్లడించారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల కేంద్రాలు ఉపయోగంలోకి రాలేకపోయాయని పేర్కొన్నారు. ఈ కేవీకేలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డైరెక్టర్ జగదీశ్వరి స్పష్టం చేశారు. ఇక ఇందుకోసం త్వరలోనే రీఎస్టిమేట్ సిద్ధం చేసి రీటెండర్లను పిలిచి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. కోట్రామచంద్రపురం అలాగే జీలుగుమెల్లిలో గల 2 కేవీకేలను సందర్శించడం జరిగింది. ఏదైతే కేవీకేలు 2017 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వీటిని ప్రారంభించిందో 2,250,00,000 నిధులతో వీటికి మంజూరు చేయడం జరిగింది. కానీ వీటిని అర్ధాంతరంగా గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం గాల్లో వదిలేయడం జరిగింది. దీనిని పరిశీలించిన సీఎం గారు అలాగే చాప్ చైర్మన్ గారు మమ్మల్ని ఇక్కడ ఆదేశించడం జరిగింది వెళ్ళమని. ఇక్కడ వచ్చి చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కాబట్టి ఇప్పుడంతా కూడా దీన్ని మళ్ళా రీఎస్టిమేట్ వేయటం జరుగుతుంది. ఆ తర్వాత కూడా రీటెండరింగ్ పిలవటం జరుగుతుంది. దీనివల్ల క్రీడాకారులందరూ కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఇవి ఎప్పుడైతే రెడీ అవుతాయో డెఫినెట్గా క్రీడాకారులకు అందరూ కూడా అందుబాటులో వస్తాయి. అతి త్వరలో కూడా మన ఏజెన్సీ మండలం అయిన కోట్రామచంద్రపురం అలాగే జీలుగుమెల్లి కూడా 2 కేవీకేలు రావటం మనకి ఎంతో సంతోషకరం. అలాగే ఈ జీలుగుమెల్లికి సంబంధించింది కూడా మన ఎస్టీ కాంపోనెంట్స్ కాబట్టి అతి త్వరలో కూడా ఈ కాంపోనెంట్స్ కూడా విడుదలయ్యి ఈ 2 కేవీకేలు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాం. ముఖ్యంగా క్రీడలకి చంద్రబాబు నాయుడు గారు అలాగే చాప్ చైర్మన్ గారు చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహాలు అలాగే వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ మనం ప్రతిరోజు రకరకాలుగా అన్ని యాక్టివిటీస్లో మన స్పోర్ట్స్లో చూసినట్టయితే చాలా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న చాలా గత ప్రభుత్వం ఏవైతే వదిలేసిందో గాలికి వదిలేసిన కేవీకేలు అన్నిటిని కూడా మళ్ళీ రీటెండరింగ్ పిలవటం జరుగుతుంది. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా పాతరేపుడి పంచాయతీ పరిపాలనా సౌలభ్యం కోసం 2గా విభజించాలని ప్రభుత్వం గత నెలలో జీవో 97 జారీ చేసిందని, పాత రేపుడిని నూతన పంచాయతీగా చేయాలని కోరుతూ ఒక వర్గం వద్దంటూ మరో వర్గం ప్రజలు దీక్షలు చేపట్టారు. ఇరు వర్గాల దీక్షలతో రేపుడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ పార్టీ నేతలే నిరసన దీక్షకు పాల్పడి పంచుకోవడం విశేషంగా మారింది. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సర్కిల్ పరిధిలో పోలీసులు మోహరించారు. గ్రామంలో గ్రామసభ నిర్వహించి ప్రజల ఆమోదం మేరకు తగిన నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా ఊర్లో తయారయ్యి గ్రామాన్ని ఎడదీసుకొని వాళ్ళు రాజకీయ పబ్బం కలుపుకోవడానికి వాళ్ళు ఈ రోజున ప్రత్యేక విడగొట్టుకొని పొడి పడుతున్నారండి. అయితే అందరూ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నారండి, మా గ్రామాన్ని దయచేసి విడదీయొద్దు. ఎందుకోసం పక్కన కవంపాడు అట్లప్రాగుడు ఉంది, అవి కలిసే ఉన్నాయి. కొండూరు ఉంది, కలిసే ఉన్నాయి. తర్వాత మాధవరం ఉంది, కలిసే ఉన్నాయి. అంటే మాకంటే పెద్ద పంచాయతీలు కూడా ఈ రోజున కలిసి మెలిసి పనిచేసుకుంటున్నాయండి. ఎందుకంటే కేవలం ఏంటంటే రాజకీయంగా వాళ్ళు ఎదగటానికి కలిసి ఉంటే ఎదగనివ్వట్లేదు, ఏదో సంపాదించుకోలేకపోతున్నారు అనే ఒక స్వార్థంతో తయారయ్యారండి. ఇద్దరు ముగ్గురే, ఎక్కువ లేరండి. మా సామాన్యులు అందరూ కూడా కలిసే ఉంటాం. మాకు ఏదేమైనా సరే ఆ పార్టీ ఖచ్చితంగా మన ఇంటికి అందరూ మాకు వచ్చేస్తారండి. పార్టీలు చూడం, ఎలక్షన్ అప్పుడే పార్టీలు చూస్తామండి. మిగతా టైంలో అందరూ కలిసే ఉంటాం. ఎందుకోసం అంటే మా నాన్నగారు ఈ గ్రామానికి ప్రెసిడెంట్కి పనిచేశారు, 5 సంవత్సరాలు పనిచేశారు. కలిసే ఉన్నప్పుడు ఆ టైంలో తండ ఇడిపోయిందండి. ఇప్పటికి ఆ తండ ఉండేది మాకు తెలియదు. అర్థమైందండి. ఎడదీసి ఏం చేస్తారంటే ఎడదీసి వాళ్ళు పబ్బం గడిపోవడానికి ఈ రోజున అందరూ తయారయ్యారండి. కాబట్టి మండల నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మా గ్రామం తరపున ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నానండి, ఎవరు మాటలు విని 2-3 మాటలు విని అక్కడ టెంటేషన్ కూర్చారండి. వాళ్ళ ఉపయోగం అసలు లేదు వాళ్ళ వల్ల. అర్థమైందా? ఆ 10 కూర్చోబెడతారు, వాళ్ళు పబ్బం గడుపుకుంటారండి. వాళ్ళు గెలవాలి ఈ ఊర్లో, వాళ్ళు రాజకీయంగా పబ్బం సంపాదించుకోవాలా, ఆర్థికంగా బలపడాలా. కలిసి ఉంటే వాళ్ళ అక్రమాలు చేయనివట్ల మా వాళ్ళు అందరూ కలిసి. అందుకోసమే కేవలము వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి
వీళ్ళు గ్రామం పేరు చెప్పి విడదని చూస్తున్నారండి. దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా దయచేసి మా గ్రామాన్ని విడదీయొద్దు. మా ఊరి పేరు రేపూడి, అది అర్థమైందండి. మా ఊరి పేరు రేపూడి, మాకు అర్థం కావడం పెట్టుకున్నాం కొద్ది పాతని, అర్థమైందండి. ఈరోజు విడదీస్తే ఏం చేస్తే తెలుసా, వీళ్ళే చేస్తారండి. రేపు పొద్దున బీసీ రేపుడు అంటారు, మరి ఎస్సీ రేపుడు అంటారండి. అర్థమైందా? పాత రేపుడు మళ్ళీ నిర్దిస్తారు వీళ్ళు. రేపు పొద్దున వచ్చి బీసీ రేపుడు అంటారు, మళ్ళీ ఎస్సీ రేపుడు అంటారండి. అర్థమైందా? మళ్ళీ ఎస్సీలో తయారవుతారండి. పాత కూడా రేపుడు అంటారు, కొత్త కూడా రేపుడు అంటారండి. కాబట్టి దయచేసి 100 కుటుంబాల దాకా ఉన్నాయి కాబట్టి మాకు సపరేట్ పంచాయతీ కావాలని మేము కోరుకుంటున్నాం. దీన్ని బట్టి మేము పంచాయతీలో మాకు పాతరేపుడు పంచాయతీ జనాభా ప్రకారం 2000 నుంచి 2600 మంది జనాభా ఉన్నారు. కానీ మాకు ఏదున్నా ఇక్కడ ఒక సచివాలయం లేదు, ఒక పంచాయతీ ఆఫీస్ లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక పాల కేంద్రం లేదు. ఏదున్నా మేము పొరుగు కొత్తరేపుడు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి కొత్తరేపుడు ఇక్కడ నుంచి దరిదాపుగా 2.5 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ నుంచి మరి అక్కడ ప్రజలు వెళ్ళాలంటే ఒకరోజు పని ఆపుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఎకరం అరెకరానికి సంబంధించిన రైతులు తప్ప పెద్ద రైతులు అనేవారు పాతరేపుల్లో లేరు. రోజు కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి మీరు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అట్లాగే ఈరోజు మరి మేము 4 రోజుల నుంచి నిరాహారదీక్షలు చేస్తున్నాం మా పాతరేపుడు పంచాయతీ కోసం. మరి ఎప్పుడు పుట్టుకురాంది మరి 4 రోజుల నుంచి మేము ఇలా చేస్తుంటే ఈరోజు కొత్తగా ఒక టెంట్ వేసి కొంతమంది బడా నాయకులు కొంతమంది వాళ్ళు పెత్తనం కొనసాగించడం కోసం మరి ఈరోజు టెంట్ అయింది. మరి ఈ 4 రోజులు ఏమైపోయారో తెలియట్లేదు. ఈరోజు కూడా పాతరేపుల్లో చూస్తే పాతరేపుడు ప్రజలు అక్కడ టెంట్లో ఎవరు కనపట్లా. నిన్న కూడా టెంట్ వేశారు. ఒక్కళ్ళు కూడా మరి మాకు పాతరేపుడు పంచాయతీ సపరేట్ కావాలని ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. ఈరోజు పొరుగురు నుంచి జనాలు తీసుకొచ్చి మరి అక్కడ మరి ఇలా మరి వాళ్ళ రాజకీయ అనుభవాలు ముందు తీసుకెళ్లాలని వాళ్ళు పెత్తనం కొనసాగించాలని మరి తదాలాడుతున్నారు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మేము వెళ్తున్నామా, వాళ్ళు వెళ్తున్నారా? మరి గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ఆ జీవో ప్రకారం మేము మా హక్కులు కొనసాగిస్తున్నాం. మరి వాళ్ళు జీవో ప్రకారం వాళ్ళు ఏ హక్కులు కొనసాగిస్తారో మాకే అర్థం కావట్లేదు. మరి గ్రామసభ పెట్టారు, గ్రామసభలో కూడా ప్రజలందరూ తీర్మానం చేశారు, అది కూడా దాన్ని రచ్చ చేశారు. మా పాతరేపుడు ప్రజల్ని ఒక గ్రామసభ పిలిచి కొత్తరేపడి మమ్మల్ని కించపరిచారు, మమ్మల్ని ఎంతో ప్రలోభాలకు గురి చేశారు. కావున దీన్ని దయచేసి మీరు పత్రికాముఖంగా మా యొక్క బాధల్ని మీరు గవర్నమెంట్ తీసుకెళ్లాలని కోరుతున్నాను. అట్లాగే మా హక్కులను మాకు కల్పించవలసిందిగా కోరుచున్నాము. అలాగే మరి జీవో ప్రకారం మా పంచాయతీని మాకు సాధించమని కోరుతున్నాము. మరి మాకు సహాయం చేయవలసిందిగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవనీయులు మా లోకేష్ బాబు గారు, అలాగే మా పంచాయతీ శాఖ మంత్రివర్యులు మరి పవన్ కళ్యాణ్ గారిని చేతులెత్తి దండం పెట్టి వేడుకున్నాం. రేపుడు గ్రామ ప్రజల తరఫున మా పంచాయతీని మాకు ఇప్పించండి సార్. తిరుపతి జిల్లా పాకాల మండలం రైల్వే కమ్యూనిటీ హాల్లో 41వ రైల్వే పెన్షనర్స్ డేని చైర్మన్ ఆల్బర్ట్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఇక సెక్రటరీ ఎన్ సత్యనారాయణ అలాగే ట్రెజరర్ ఏ రాము కలిశారు, మెంబర్లతో పాల్గొన్నారు. ఇక పాకాల బ్రాంచ్ చైర్మన్ పెన్షనర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎటువంటి సమస్యలున్నా తెలియజేస్తే పరిష్కరిస్తామని వారు తెలియజేశారు. నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని వారు తెలియజేశారు. కోర్టు ద్వారా ఆ రోజు డిఎస్ నగారా గారి ద్వారా వారు చేసిన తర్వాతనే ఈ పొద్దు పెన్షన్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పెన్షనర్కు పెన్షన్ ఇస్తున్నారంటే ఈ యొక్క నగారా గారి ధర్మమే అనుకోవాలి. ఆ రోజు కోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఈరోజు ప్రతి ఒక్క పెన్షనరు పెన్షన్ తీసుకుంటూ హాయిగా సంతోషంగా కాలం గడుపుతున్నారు. అందరూ కూడా ముఖతంతో బాగుండాలని మరీ కోరుతున్నాం. అందరూ కూడా మనకు సహకరించి మన అసోసియేషన్ తరఫున అందరూ సహకరించి అందరూ బాగా చేసి పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చేశారు, మనకు సహకరించారు. కార్యక్రమం బాగా జరిగింది. అది మనం రాష్ట్ర పాలనలో వేగాన్ని పెంచి ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనే సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలోనే ఈ విధానం ఉంటుందని, ప్రభుత్వ పాలనకు జిల్లా కలెక్టర్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
అమరావతిలోని సచివాలయంలో ఇవాళ జరిగిన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారుల పనితీరుకు ఇకపై ఇదే కొలమానం అవుతుందని తెలిపారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి ఆ వివరాలను పారదర్శకంగా ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి స్థాయిని పెంచాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని సీఎం అన్నారు. ఇల్లు లేని పేదలు, రైతులు, మహిళలు, యువత వంటి అన్ని వర్గాలకు మేలు చేయడం ద్వారా ప్రభుత్వానికి సానుకూలత వస్తోందని అన్నారు. పాలనలో ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని, వారి సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఒక జిల్లాలో అమలవుతున్న ఉత్తమ విధానాలను ఇతర జిల్లాల్లోనూ అమలు చేయాలన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించి 10 సూత్రాలను పటిష్టంగా అమలు చేసి 10% వృద్ధి రేటు సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 3 సర్వీస్ సెక్టర్. నేను ఎవ్రీ క్వార్టర్ ఇది రిజల్ట్స్ వస్తానే పరీక్షల్లో పాస్ అయినప్పుడు మార్కుల కోసం ఎట్లా వెయిట్ చేస్తారు అట్లా వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 నెలలు పరీక్షలు బాగా ప్రిపేర్ అవుతాం. రాసిన మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ ప్రొవైడ్ చేసి వాళ్ళు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈసారి కేపీఐస్ పెట్టాం. కేపీఐస్ లో కూడా ఎకానమీకి సంబంధించి 331 వస్తాయి. జిఎస్టిపికి సంబంధించి మిగిలిన ఎకానమీకి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 291 వస్తున్నాయి. స్పెషల్ డెవలప్మెంట్ గోల్స్, సోషల్ ఇండికేటర్స్ 116 వస్తున్నాయి. ఇవి ఎవ్రీ మంత్ మీరు అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చాం. దీన్ని మీరు అక్కడుండే అడ్వాంటేజెస్ అని తీసుకొని అగ్రికల్చర్ లో ఏం చేయగలుగుతాం, ఇండస్ట్రీ ఏం చేయగలుగుతాం, సర్వీస్ సెక్టర్ ఏం చేయగలుగుతాం, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కీలక రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం సుదృఢం. జోర్దాన్లో ముగిసిన పర్యటన, ఇథియోపియాకి మోదీ. కలెక్టర్ల కాన్ఫరెన్స్, డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై సీఎం ఫోకస్. దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.